నుంచి కూడా మన పిల్లల పర్ఫార్మెన్స్తో పాటు మిగతా పిల్లల పర్ఫార్మెన్స్ కూడా చూసి ఆనందించే అవకాశం వస్తుంది. ఒక టీమ్గా మొత్తం స్కూల్ అంతా పనిచేసే ఒక అద్భుతమైన సన్నివేశమే యాన్యువల్ డే సెలబ్రేషన్స్. దీన్ని మహబూబ్ నగర్లో అన్ని స్కూల్స్ కూడా దాదాపుగా నిర్వహించుకుంటా ఉన్నాయి. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు ఖర్చు అయినా సరే దాని రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు మిగతా పాఠాలు టీచర్లు గుర్తున్నా గుర్తులేకపోయినా యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో వాళ్ళు పాల్పంచుకున్న విధానం, వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎప్పటికీ కూడా వాళ్ళ మైండ్లో నిలిచిపోతాయి. అలాగే పేరెంట్స్ కూడా తమ చిన్నారి పిల్లల టాలెంట్ను చూసి మురిసిపోవడానికి, ఫోటోలు తీసుకొని భవిష్యత్తు కోసం భద్రం చేసుకోవడానికి, వీడియోలు తీసి మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవడానికి, చూసి తన్మయత్వం చెందడానికి ఇవి యాన్యువల్ డే సెలబ్రేషన్స్. తల్లిదండ్రులు చాలామంది ఇక్కడ 8th, 9th, 10th పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, మనం మాత్రం ఆ అవసరం లేదు అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. మన పిల్లలను బయటికి పంపించాల్సిన అవసరమే లేదు. ఇక్కడనే మన మహబూబ్ నగర్లో ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. మంచి ప్రైవేట్ కాలేజెస్, ఐఐటి ఫౌండేషన్ తోటి లేదా కోచింగ్ ఇవ్వడానికి బ్రహ్మాండమైన కాలేజెస్ ఉన్నాయి. పిల్లలు మన దగ్గరనే ఉండి బ్రహ్మాండంగా చదువుకోగలుగుతారు. ఒకప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. ఇంజనీరింగ్లో మనకు సీట్లు దొరికే పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు సీట్లు మిగిలే పరిస్థితి ఉంది. కాబట్టి మీ పిల్లలకు ఒక 2-3 మార్కులు తక్కువ వచ్చినా, ఓ 2-3 వేల ర్యాంకు తక్కువ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు దయచేసి అర్థం చేసుకోండి. మన పిల్లలు ఎక్కడో ఐఐటీగా నెంబర్ 1 రావాలని కోరుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఆలోచించండి, మనకు వచ్చినాయి ఆ మార్కులు, ఆ ర్యాంకులు. మనం అక్కసారి మార్కులతో పాస్ అయి ఉంటారు కదా చాలా మంది. మరి మన పిల్లలు ఎట్లా వస్తారు, నెంబర్ 1 ఎట్లయితారు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ వారసులు ఎట్లా తయారవుతారు? కాదు, మన పిల్లలు మన వారసులే వెళ్తారు.